సంవత్సరము స్కూల్స్ కాలేజెస్ మరి జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నా పేరు శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, బోధన్ డివిజన్, బోధన్ యూనిట్ ఆఫీసు. మరి ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మరి ప్రతి స్కూల్ బస్సు తగిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి మరి తగిన రిపేర్స్ చేయించుకొని మరి ఫిట్నెస్కు మా ఆఫీస్కి వస్తే వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒక చెక్ లిస్ట్ ప్రకారం మరి 185 మోటార్ వెహికల్ యాక్ట్ 185G ప్రకారం చెక్ చేసి మరి ఆ వెహికల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా, మరి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా, మరి విండోస్ సక్రమంగా ఉన్నాయా, వెహికల్ కండిషన్, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, టైర్స్ ఎలా ఉన్నాయి, సీట్స్ ఎలా ఉన్నాయి, అలాగే డ్రైవర్ ఆ వెహికల్ వాహనం నడిపే డ్రైవర్ కూడా 60 ఇయర్స్ నిండకూడదు. అలాగే మరి ట్రాన్స్పోర్ట్ వాహనం నడిపే దాని మీద 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవన్నీ చూసిన తర్వాతనే ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి సెల్ఫ్గా మేము కూడా వాహనాలను నడుపుతున్నాము, నడిపి చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. అలాగే వాహనం యొక్క మరి ఆ స్కూల్ పేరు, మరి ఆ స్కూల్ పిల్లల ఎంబ్లెము, వాళ్ళ అడ్రస్సు, మరి ఆ సెల్ నెంబర్ అవన్నీ వాహనం మీద ఉంటే, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా, ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడన్నా మరి ప్రమాదం గురైతే పిల్లలు మరి బయటికి రానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా, అలాగే వెనకాల గ్లాస్ కూడా దాన్ని హ్యామర్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఆ గ్లాసు పలగొట్టుకుని కూడా బయటికి రావాల్సిన అవసరం ఏర్పడితే చేయవలసి ఉంటుంది. మరి మనకు ఇంతవరకు అయితే మనకు ఈ బోధన్ డివిజన్లో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు, సంతోషకరమైన విషయము. ఎందుకంటే మరి ఈ యొక్క బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది పిల్లలు అనే వరకు ఎవరైనా కూడా, మనమైనా మన పిల్లలన్న ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనం చూసాం కొన్ని యాక్సిడెంట్స్, మనకు మెదక్ జిల్లాలో మసాయిపేటలో మరి ఆ రైల్వే ట్రాక్ మీద అయిన యాక్సిడెంట్లు మరి ఎంత దారుణమైన పిల్లలు దారుణంగా ఎంత దాన్ని మృత్యువాత పడ్డారో మనం చూసాము. కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా చాలా దీనావస్థలోకి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు ఉంటాయి కాబట్టి పిల్లల పట్ల చాలా శ్రద్ధగా డ్రైవర్లు కూడా ఎప్పటికీ, ఎందుకంటే మొన్ననే ఈ మధ్య మనము బోధన్ డివిజన్లో మరి మనము ఇందూర్ మోడల్ స్కూల్లో డ్రైవర్లకు, కరస్పాండెంట్స్కు అవేర్నెస్ కూడా నిర్వహించడం జరిగినది. అలాగే డ్రైవర్స్ కూడా వాళ్ళకు అంటే రిఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగినది. ఆ డ్రైవర్స్ కూడా ఎప్పటికీ మీరు యాజమాన్యం కూడా హెచ్చరిస్తుండాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ పాప ఏ బస్సులో వెళ్తుంది, డ్రైవర్ ఎవరున్నారు, డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా నడుపుతున్నాడు, కానీ తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్ కూడా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తుండాలి. ఎందుకంటే డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉందనేది. అలాగే యాజమాన్యం కూడా, స్కూల్ యాజమాన్యం కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తుంటేనే మరి ఎలాంటి తప్పులు జరగకుండా మరి డ్రైవర్లు వాహనం నడుపుతారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడము, అలాగే సెల్ ఫోన్లో మాట్లాడతారు. ఎందుకంటే మనకు అందరికీ, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు 1, 2 ఉంటూనే ఉన్నాయి కాబట్టి డ్రైవర్లు కూడా ఉంటాయి. మరి వాళ్ళు వాహనం నడుపుతూ ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడినప్పుడు మరి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము, యాజమాన్యాలకు చెప్పడము ఎలాగ. ఎందుకంటే స్కూల్ బస్సులో ఎట్లాగూ అటెండెంట్ను పెడతారు కాబట్టి, స్కూల్ టీచర్స్ కూడా నాకు తెలిసి ప్రతి బస్సులో ఒక స్కూల్ టీచర్ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అంటే డ్రైవర్ యొక్క ఎలా మనకు ఫోన్లో మాట్లాడుతున్నాడు. అలాగే కొందరు ఇప్పుడు ఒక్కోసారి మన బస్ వెనకాల కూడా ఈ డ్రైవర్ ర్యాష్గా నడిపినట్టు అని మరి ఇక్కడ ఫోన్ చేయమని కొందరు పెడుతుంటారు నోటీస్ అని గమనిక. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళకి తెలుస్తుంటే డ్రైవింగ్ ఎంత ర్యాష్గా నడుపుతున్నాడా, మరి ఫాస్ట్గా అంటే స్పీడ్గా నడుపుతున్నాడంటే డెఫినెట్గా టక్కున వీళ్ళు చూసి మెసేజ్ చూసి ఫోన్ చేసి హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే నేను కరీంనగర్లో చూశాను, వాళ్ళు చెప్పారు కూడా యాజమాన్యాలు, మేము ఇట్లా రాశాం సార్, మరి ఇట్లా మాకు కూడా అప్పుడు ఫోన్లో వస్తుంటాయి అంటే అప్పుడు డ్రైవర్ని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మనకు అలాగే బస్సు ఎప్పటి కండిషన్ పెట్టుకోవడం మన యాజమాన్యాలుగా మన బాధ్యత, స్కూల్ యాజమాన్యాలుగా. మరి దానికి ఎప్పుడెప్పుడు ట్యాక్స్ కట్టుకోవడము, పర్మిట్ తీసుకోవడము, ఇన్సూరెన్స్ పెట్టడము, పొల్యూషను, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అలాగే పిల్లల ఈవెన్ బ్యాగ్స్ పెట్టడానికి ప్రొవిజన్స్ కూడా ఉండాలి. సీట్ కిందన లేకుంటే ర్యాక్స్ ఏదో పెట్టాలి. ఎందుకంటే
మళ్ళీ ఇప్పటి ముప్పటిగా మళ్ళా వాళ్ళ లెగ్ రూమ్లో కానీ గ్యాంగ్ వేలో కానీ పడేస్తే మరి అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సరం కూడా మనం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్ బస్సులను ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లలు మన బస్సులో పోవచ్చు, మన పిల్లలు కూడా వేరే బస్సులో పోతుంటారు. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉంటారు, పిల్లలు లేకుండా మనమల్ని ఉన్న మన రిలేషన్లు పిల్లలు ఉన్న ఏదో బస్సులో పోతుంటారు. అదే మనం కూడా అదే అనుకొని ఈ పిల్లలు కూడా మన పిల్లలు అనుకొని యాజమాన్యం కూడా తన సొంత పిల్లల లెక్క చూసుకొని ఎప్పటికప్పుడు మరి జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా వాహనాలు నడపడానికి సహకరించాలని యాజమాన్యాన్ని కోరుతున్నాను. అలాగే డ్రైవర్లను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలని కూడా యాజమాన్యం ముఖ్యంగా కోరుతున్నాను.